వెనిజులాలో అధ్యక్షుడిని ఎత్తుకొచ్చి కిడ్నాప్ చేసి ఇప్పుడు అమెరికా చట్టాల ప్రకారం అమెరికా కోర్టులో విచారణ జరుపుతున్నారు. ఇంత దుర్మార్గంగా అమెరికా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటున్నది. అయినా చాలా బలమైనది అమెరికా. ఇజ్రాయిల్ చాలా చిన్న దేశమే కానీ చాలా బలమైనది. ఇజ్రాయిల్ అమెరికాను కూడా నిర్దేశించే స్థాయికి ఎదిగింది ఇజ్రాయిల్. ఆ ఇజ్రాయిల్ అమెరికాలు కలిసి మొన్న పాలస్తీనాను సర్వనాశనం చేశాయి. గాజాలో ఒక్క ఇల్లు కూడా లేకుండా చేశాయి. అనేక వేల మందిని చంపేశాయి. పసిపిల్లల్ని, ముసలి వాళ్ళని అందరినీ చంపి పడేసాయి. హత్యలు చేసింది. ఇల్లు లేకుండా చేసే వాళ్ళకి అల్లకల్లోలం చేసింది పాలస్తీనాని. పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకొని తమ దేశాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడి ప్రజలనే అక్కడి నుంచి వెళ్ళగొట్టే కుట్ర. ఆ కుట్రకు అమెరికా పూర్తి మద్దతు, యూరప్ కంట్రీస్ పూర్తి మద్దతు ఇజ్రాయెల్కి. అంత బలమైన ఆర్థికంగా బలంగా తయారైంది. ప్రపంచవ్యాప్తంగా యూదులు చాలా బలమైన పెట్టుబడిదారులుగా ఉన్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మీడియా సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అమెరికాలో కావచ్చు, వేరే వేరే దేశాల్లో కావచ్చు. వాళ్ళందరూ ఇజ్రాయిల్ని తమ దేశంగా భావిస్తారు. ఇజ్రాయిల్ చాలా బలమైన శక్తిగా ఎదగడానికి వాళ్ళందరూ కారణం. ఇవాళ ఇజ్రాయిల్, మొసాయిద్, అమెరికా సిఐఏలు ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి ఎవరైనా హత్యలు చేసే పరిస్థితి ఉన్నది ఇవాళ. అందులో భాగంగానే ఖొమైనీని హత్య చేశారు. ఖొమైనీని హత్య చేయడం వీళ్ళు మాత్రమే చేసింది కాదు, ఇది ద్రోహకాలం. ఇదొక్కటే కాదు, ప్రపంచం మొత్తం మీద ముఖ్యమైన నాయకులను హత్యలు చేయాలంటే ద్రోహం చేసే వాళ్ళను ఎంచుకోవడం ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న పని. అమెరికా అదే చేసింది, ఇజ్రాయిల్ అదే చేసింది. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడానికి అమెరికా చాలామంది ద్రోహులను తయారు చేసుకుంది వెనిజులాలో. ఇప్పుడు ఖొమైనీ కూడా కొంతమంది ద్రోహుల కారణంగానే చనిపోయాడు అనే వార్తలు వస్తున్నాయి. ఖొమైనీ ఏ టైంలో ఎక్కడ సమావేశం అవుతున్నాడు అనేది ముందే వాళ్ళకి తెలిసింది. ఆ సమావేశాన్ని ప్రీఫోన్ చేసుకున్నాడు ఖొమైనీ. ప్రీఫోన్ చేసుకున్న టైం కూడా వాళ్ళకి తెలిసింది. అంటే ప్రతి క్షణం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి, ఖొమైనీ ఎటు వెళ్తున్నాడు అనే విషయాలు పూర్తిగా మొసైద్కు తెలుసు. ఆ విధంగా ద్రోహం చేసేవాళ్ళు ఇరాన్లోనే ప్రతి దేశంలో ఉంటారు ఇట్లాంటి ద్రోహం చేసేవాళ్ళు. ఇక్కడ మావోయిస్టులతో జరుగుతున్న యుద్ధంలో కూడా చూసాం. మావోయిస్టుల మీద దాడులు చేస్తున్న ప్రభుత్వం దాడులు చేస్తున్నప్పుడు కూడా చూసాం. మావోయిస్టులో చాలామంది ద్రోహులు బయలుదేరారు. ద్రోహం అనేది ప్రతి చోట జరుగుతాయి. చరిత్రలో ఉంది. బిర్సా ముండా ద్రోహంతో చనిపోయాడు. అల్లూరు సీతారామరాజు ద్రోహంతో చనిపోయాడు. కుమ్రం భీం ద్రోహంతో చనిపోయాడు. ఇట్లా ప్రపంచంలో అనేక మంది ద్రోహం చేయడం వల్లనే చనిపోయారు. సొంత వాళ్ళు ద్రోహం చేయడం వల్లనే చనిపోయారు. ఖొమైనీ కూడా ఈ విధంగా ద్రోహం చేయడం వల్లే చనిపోయాడు. అయితే ఇక్కడ ఖొమైనీ ఆ దేశ ప్రజలకు ఖచ్చితంగా దుర్మార్గుడే.